వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మేము ఈ దేశానికి చెందిన వాళ్ళమైనా పరాయి దేశాల్లో ఉంటున్నాం, మమ్మల్ని ఎవడేమంటాడు, మేము ఈ దేశాన్ని విమర్శించేలాగా మాట్లాడతాం, మేమేమైనా చేస్తాం అని విర్రవీగితే భారతదేశంలోకి అడుగు పెట్టగానే తోళ్ళు తీస్తారు. మీరు ఇందాక ఫోటోలో చూసినోడి పేరు మహమ్మద్ సనూఫ్. వీడు కేరళలోని మలపురంకి చెందినవాడు. మీ అందరికీ తెలుసు 2025లో పహల్గామ్ ఉగ్రదాడి. నీ మతం ఏంటి అని అడిగి కల్మా చదవడం వచ్చారాదా అని తెలుసుకొని ముస్లిం కాని వ్యక్తులను దారుణంగా 26 మంది పర్యాటకుల్ని హత్య చేశారు. అది భారతదేశంలో ఏ భారతీయుడు మర్చిపోడు. దానికి ప్రతీకారంగా మనం ఆపరేషన్ సింధూర్ చేసి భారత్ యొక్క సత్తా ఏంటనేది ప్రపంచ దేశాలకు చూపించాం. అయితే అది జరిగినప్పుడు ఈ మహమ్మద్ సనూఫ్ అనేటోడు ఎక్కడుండేటోడు అంటే అరబిక్ కంట్రీలలో ఉండేటోడు, సౌదీ అరేబియాలో ఉన్నాడు. ఇక నేను ఇక్కడ లేను కదా, కేరళ నా నేను జన్మస్థానం అయినా కూడా నేను ఇప్పుడు సౌదీ అరేబియాలో కూర్చున్నా కదా, నన్ను ఎవడేం చేయగలుగుతాడు అనుకొని ఉగ్రదాడిని సంబరంగా జరుపుకుంటూ సోషల్ మీడియాలో ఉగ్రవాదుల్ని సమర్థించాడు. తనకి ఏం జరగదని ధీమాగా ఉన్నాడు. 1 సంవత్సరం తర్వాత దుర్మార్గుడు సౌదీ అరేబియా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిండు. అంతే, భారతదేశంలో అడుగు పెట్టగానే ఉప చట్టం కింద కేసు నమోదు చేసిండ్రు, అరెస్ట్ చేసిండ్రు. చట్టాలు గట్టిగా లేక వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి శాస్త్రే జరగాలి. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.